పాప ఎవరై ఉంటుంది? మిత్రగారితో ఎందుకుంది? మిత్రగారు ఎవరిని పెళ్లి చేసుకున్నప్పుడు తనకి కూతురు పుట్టే అవకాశం ఎక్కడుంది? అమ్మా, నేను రెడీ అయిపోయాను. నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తావా? నిన్నంతా కూడా నువ్వు నాతో స్పెండ్ చేయలేదు. కనీసం ఈ రోజైనా కాసేపు స్పెండ్ చేయమ్మా. జున్ను, మీ మమ్మీ ఏదో పనిలో బిజీగా ఉన్నట్టుంది, అందుకే నిన్న నీతో స్పెండ్ చేయలేదు. ఆఫీస్కి వచ్చి వర్క్ కూడా చేయలేదు. తను బిజీగా ఉన్నప్పుడు తను ఇబ్బంది పెట్టడం ఎందుకు? నీ పని నువ్వు, నా పని నేను చేసుకుంటే మేలు. సారీ అర్జున్ గారు, ఈరోజు ఖచ్చితంగా ఆఫీస్కి వస్తాను. నేనేదో సరదాగా అన్నానులే లక్ష్మి. నీకేదైనా ముఖ్యమైన పనులుంటే చూసుకో, ఆఫీస్లో నేను మేనేజ్ చేయగలను. అదేం లేదు అర్జున్ గారు, నేను ఖచ్చితంగా వస్తాను. సరే అయితే లక్ష్మి, దారి మధ్యలో జున్నుని స్కూల్ దగ్గర దింపేసి మనం ఆఫీస్కి వెళ్దాం. ఏమైంది లక్ష్మి? జున్నుని స్కూల్ దగ్గర దించేసి ఒక చిన్న పని చూసుకుని ఆ తర్వాత నేను ఆఫీస్కి వస్తాను. సరే లక్ష్మి, కనీసం మిమ్మల్ని స్కూల్ దగ్గరైనా దింపేసి వెళ్ళొచ్చా? సరే అర్జున్ గారు. సరే సరే లక్ష్మి, నువ్వు రెడీ అయి ఉండు, నేను ఫోన్ మాట్లాడొస్తాను. అమ్మా, నేను బ్యాగ్ రెడీ చేసుకుంటాను. హలో అక్క, ఉదయం నుంచి ఫోన్ చేస్తుంటే నీకు కలవడం లేదు. రాత్రి ఏమైంది? బావగారికి బొట్టు పెట్టావా? కంకణం కట్టావా? అన్నీ అనుకున్నట్టే అయ్యాయి జాను. అదంతా డల్గా చెప్తున్నావేంటక్క? నేను మిత్రగారికి కంకణం కట్టడానికి వెళ్ళాను, కానీ ఒక కొత్త సందేహంలో పడి మరీ వచ్చాను. ఏంటక్క అది? మిత్రగారి పక్కన నిద్రపోతున్న ఒక చిన్న పాపను చూశాను. ఆ పాప ఎవరో? అదేంటి, ఆ పాప ఎవరో నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది జాను? ఆ పాప అసలు మిత్రగారి ఇంట్లో ఎందుకుంది? మిత్రగారితో పాటు ఎందుకు పడుకుంది? అక్క, ఆ పాప గురించి నీకు తెలిసే ఉంటుందని నేను అనుకున్నాను. నన్ను ఇంత ఫాలో అయ్యావు, బావగారి గురించి ఎంతో తెలుసుకున్నావు. అలాంటిది బావగారింట్లో ఉన్న పాప గురించి నీకు తెలియకపోవడం ఏంటి? లక్ష్మి, జున్ను రెడీయేనా? జాను, నేను జున్నుని తీసుకుని స్కూల్కి బయలుదేరుతున్నాను. అక్కడికి వచ్చి కలుస్తాను, సరేనా? అక్క అక్క మళ్ళీ కాల్ కలవడం లేదేంటి? అయినా అక్కకి లక్కీ గురించి తెలియకపోవడం ఏంటి? లక్కీ జున్ను అంత మంచి ఫ్రెండ్స్ కదా. లక్కీ జున్ను వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుంది, జున్ను బావగారింటికి కూడా వెళ్తుంటాడు. అలాంటప్పుడు లక్కీ గురించి అక్కకి తెలియకుండా ఎందుకుంటుంది? లక్ష్మి, బయలుదేరదామా? సరే అర్జున్ గారు. జున్ను ఏడి? నేను ఎప్పుడో రెడీ. సరే రండి. ఆంటీ, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? రాత్రి జరిగిన విషయం ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. చీకట్లో ఎవరో ఇంట్లోకి దూరారనే విషయం ఇంకా నా మనసులో నుంచి చెరిగిపోనంటోంది. అవునా ఆంటీ, మీరు చెప్పింది కరెక్టే. రాత్రి ఇంట్లోకి ఒకరు వచ్చారు, వాళ్ళెవరో కూడా నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు మనీషా? ఎవరొచ్చారో నీకు తెలుసా? అవునా ఆంటీ, అది మరి ఎవరో కాదు, లక్ష్మి.
లక్ష్మి రావడం ఏంటి మనీషా? అవునాంటీ, ఖచ్చితంగా వచ్చింది లక్ష్మియే. మిత్ర చేతికి కంకణం కట్టింది కూడా ఆ లక్ష్మియే. అది లక్కీ కట్టిందని చెప్పింది కదా. అంత పక్కాగా చెప్పాక కూడా ఇంకా తప్పులు ఎతుకుతున్నావెందుకు? లేదాంటీ, లక్కీ చేత ఎవరో అబద్ధం చెప్పించారు. ఎందుకంటే మిత్ర పడుకోబోయే ముందు నేను మిత్రని చూశాను. అప్పుడు తన చేతికి ఎలాంటి కంకణమూ లేదు. అలాగే మిత్ర కన్నా ముందే లక్కీ నిద్రపోయింది. అంటే రాత్రి ఇంకెవరో వచ్చి తన చేతికి కంకణం కట్టారు. ఇంట్లో వాళ్ళు ఎవరూ కానప్పుడు మరొక వ్యక్తే కదా అయ్యుంటారు. ఆ మరో వ్యక్తి లక్ష్మియే అని నువ్వెందుకు అనుకుంటున్నావు? లక్ష్మి నాకు ప్రమాణం చేసినందువల్ల మిత్రకి దూరంగా ఉంటోంది. కానీ మిత్రని గండాల నుంచి కాపాడ్డానికి మిత్ర చుట్టూనే తిరుగుతోంది. మిత్రకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి తన కోసం పూజలు చేస్తోంది. తన మొగుడి ప్రాణాలు కాపాడడం కోసం, తన మాంగళ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం అనుక్షణం ఈ చుట్టుపక్కలే తిరుగుతూ తన మొగుడి కోసం చాలా శ్రమ పడుతోంది. ఏంటో మనిషి, నువ్వు అనవసరంగా ఎక్కువ దూరం ఆలోచిస్తున్నావేమో అనిపిస్తోంది. అర్థం పర్థం లేని ఊహల్లో తేలుతున్నావేమో అని అనుమానంగా ఉంది. లేదాంటీ, నా అనుమానమే నిజం. మిత్రకి ఏదో ఒక గండం ఉందని దీక్షితులు గారు చెబుతున్నా ఆ గండాల నుంచి మిత్ర మళ్ళీ ఎలా బయటపడుతున్నాడు? ఖచ్చితంగా ఇంకా ఆ లక్ష్మి ప్రభావమే ఉండుంటుంది. లక్ష్మి కాపాడుతూ ఉండటం వల్లే మిత్రకున్న ప్రమాదాలు తొలగిపోతున్నాయి. నువ్వన్నట్టు లక్ష్మి బ్రతికే ఉందనుకుందాం. ఎలాగో నీకు ప్రమాణం చేసింది కాబట్టి తిరిగి రాలేదు. అలాంటప్పుడు లక్ష్మి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. లేదాంటీ, ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే రాత్రి వచ్చినట్టే ప్రతిసారి ఇంకొక కంకణం కట్టడానికో తాయెత్తు కట్టడానికో వచ్చిందే అనుకోండి. అప్పుడు మిత్ర కంటపడితే ఏమవుతుందో ఆలోచించారా? లక్ష్మిని పట్టుకొని మిత్ర నిలదీస్తాడు. ఎందుకు వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావని ఆరా తీయడం మొదలు పెడితే నా బండారం బయటపడుతుంది. ఇక మిత్ర నన్ను పెళ్లి చేసుకోవడం కాదు కదా, తన జీవితంలోనే ఉండకుండా నన్ను తరిమి కొడతాడు. మరైతే ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఆ లక్ష్మి మళ్ళీ మిత్ర కంట పడక ముందే మిత్రతో నా పెళ్లి జరిగిపోవాలి. అది జరగాలి అంటే వివేక్ పెళ్లి కోసం పెట్టిన ముహూర్తం ఇంకొంచెం ముందుకి జరపాలి. వెంటనే పెళ్లి వాళ్ళని పిలిపించండి, ముహూర్తం తేదీ మార్పించండి. సరే మనీషా, నువ్వేం టెన్షన్ పడకు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నీ అనుమానం నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నీకోసం ఇదంతా చేస్తాను. సరే, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. నువ్వెందుకులే నాన్న, వెళ్ళు. నీకు అసలే కాలు బాగాలేదు, నువ్వు కుదురుగా కూర్చోవు కదా, అందుకే స్పెషల్ కేర్ తీసుకోమని మీ టీచర్కి చెప్పాలి. పద. జాను, చెప్పండి. లక్కీకి ఇంకా కాలు నొప్పి తగ్గలేదు. అది తగ్గకుండానే కుందేలు పిల్లలాగా అటు ఇటు గెంతులేస్తుంది. మళ్ళీ కాలు నొప్పి ఎక్కువ చేసుకుంటుంది. అందుకే జాగ్రత్తగా చూస్తూ ఉండు. సర్లేండి, నేను చూసుకుంటాను. అబ్బా, నాన్న చెప్పడము మీరు ఓకే అనడం బాగుంది టీచర్. నా గురించి నీకు తెలీదా? నేను ఎలా ఉండాలో కూడా మీరు చెప్పాలా? నీ గురించి మీ టీచర్కి తెలియకపోవచ్చు, నాకు తెలుసు కదా. నువ్వేమన్నా కుదురుగా ఉండే రకానివా, కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరీ తిరిగే రకానివి. అక్క కూడా ఇప్పుడే వస్తుంది. తను కానీ వస్తే బావగారికి ఎదురు పడుతుంది. అదే కానీ జరిగితే ఈ స్కూల్లో ఒక పెద్ద సునామీ మొదలవుతుంది. అక్క రాకముందే బావగారు వెళ్ళిపోతే బాగుంటుంది.
జాను ఏంటి ఎందుకో కంగారుగా కనిపిస్తున్నావు? అదేం లేదండి. మీరు బయలుదేరండి, నేను లక్కీని చూసుకుంటాను. లేదు జాను, నువ్వెందుకో కంగారు పడుతున్నావు. అదేం లేదే, నేను నార్మల్గానే ఉన్నాను. బాయ్ బాబా, మళ్ళీ సాయంత్రం కలుద్దాం. సరే జున్ను, జాగ్రత్త. లక్ష్మి, నువ్వు పని ముగించుకుని వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. నువ్వు వెళ్ళరా. నాకు కొంచెం టైం పడుతుంది అర్జున్ గారు. అప్పటి వరకు వెయిట్ చేయడం ఎందుకు, మీరు వెళ్ళండి. జున్ను పద. లక్ష్మిలో మార్పు వచ్చిందా, లేక నేను ఆలోచించే విధానంలో మార్పు వచ్చిందా? లక్ష్మి ఎందుకు అవాయిడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రతిదీ నా దగ్గర దాస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా తన మనసులోని మాటలు చెప్పుకునేటంత స్నేహం మా మధ్య ఏర్పడలేదా? తను సరదాగా అన్నీ పంచుకునేటంత బంధం మా మధ్య ఇంకా మొదలవ్వలేదా? అసలు లక్ష్మి నా గురించి ఏమనుకుంటుంది? నా గురించి తన మనసులో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఈరోజు ఎలాగైనా లక్ష్మి మనసులో నా గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలి. జున్ను ఏంటి ఇంకా రాలేదు? నాన్న, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. జాను ఏంటి ఇంకా రాలేదు? అమ్మా, లక్కీ, ఇప్పుడు నీ కాలు ఎలా ఉంది? తగ్గిపోయిందమ్మా, కానీ నువ్వే నా కోసం రాలేదు. సారీ లక్కీ, నాకు చాలా ముఖ్యమైన పని పడింది, అందుకే రాలేకపోయాను. నాకైనా ముఖ్యమైన పనా? నీకన్నా ముఖ్యమైన పనా అంటే కాదు, వెళ్లాల్సిన పని ఉండేది, అందుకే వెళ్లాల్సి వచ్చింది. ఏమీ అనుకోకు. ఇట్స్ ఓకేలే అమ్మా. సరే, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను జాను టీచర్ని కలిసి వస్తాను. ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే జాను టీచర్ అక్కడ ఉంటారు. మా నాన్న కూడా జాను టీచర్తో మాట్లాడుతున్నారు. అవునా? సరే, అయితే నేను కూడా వెళ్ళి తనతో మాట్లాడొస్తాను. సరే జాను, లక్కీ జాగ్రత్త. సరే బావగారు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. మిత్రగారేంటి ఇక్కడున్నారు? నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా? హలో మిత్రగారు. హాయ్ అండి. మీ అమ్మాయిని డ్రాప్ చేయడానికి వచ్చారా? అవునండి, ఇప్పుడే డ్రాప్ చేశాను. కూతురా? అంటే మిత్రగారి ఇంట్లో చూసిన అమ్మాయి గురించేనా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు? తను కూడా ఈ స్కూల్లోనే చదువుతుందా? ఇంట్లో ఏదైనా పూజ జరిగిందా? చేతికి కంకణం ఉంది? మా ఇంట్లో జరగలేదు, కానీ వేరే వాళ్ళ ఇంట్లో జరిగిన పూజలో కంకణం నా కూతురు తీసుకొచ్చి నా చేతికి కట్టింది. కంకణం కట్టింది తన కూతురు అని చెప్తున్నారేంటి? అది కట్టింది నేను కదా. ఏదేమైనా మీ కూతురికి మీరంటే చాలా ప్రేమ. అవునండి, నా కూతురు నేనంటే ప్రాణం పెట్టేస్తుంది. సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఓకే మిత్రగారు. మిత్రగారి చేతికి కంకణం ఎవరు కట్టారు అనే సందేహం ఉండాలి, కానీ వాళ్ళ కూతురే కట్టింది అని అంత నమ్మకంగా చెప్తున్నారేంటి? ఓహో, ఇదంతా వివేక్ ప్లాన్ అయి ఉంటుంది. ముందు అసలు మిత్రగారి కూతురు ఎవరో, ఆమె కథ ఏంటో జాను అడిగి తెలుసుకోవాలి. అక్క, బావగారు నిన్నేం చూడలేదు కదా? ఆయన కూడా స్కూల్కి వచ్చారు. నన్ను చూడలేదు జాను, చూసేవారే, కానీ చివరి నిమిషంలో తప్పించుకున్నాను. ఇప్పుడు చెప్పక్క, ఏదో మాట్లాడాలన్నావు. నా మనసులో 100 ప్రశ్నలున్నాయి జాను, కానీ ఒక్కదానికి కూడా సమాధానం లేదు.
ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అక్క? మిత్రగారింట్లో ఒక పాప ఉందేంటి? తనని అందరూ మిత్రగారి కూతురు అంటున్నారేంటి? అసలు అసలు ఆ పాప ఎవరు? ఆ పాప గురించి నీకిప్పటి వరకు తెలియకపోవడం ఏంటక్క? ఏంటి జాను, ఆ పాప గురించి నాకెలా తెలుస్తుంది? ఆ పాప మీ ఇంటికి కూడా వచ్చింది. తను జున్నుకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అయింది. అలాంటి అమ్మాయి నీకు తెలీదు అంటే నేనేమనుకోవాలి? ఏం మాట్లాడుతున్నావు జాను? తను జున్నుకి క్లోజ్ ఫ్రెండా? అవునక్క, తనను నువ్వు ఆల్రెడీ చూసే ఉండాలి. తను నీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు జాను. ఒకసారి చూడు. మిత్రగారి కూతురు తనే. నువ్వు లక్కీ గురించి మాట్లాడుతున్నావా? అవునక్క, లక్కీయే మిత్రగారి కూతురు. అంటే ఇన్ని రోజులు జున్ను వెళ్ళింది మిత్రగారింటికా? జున్ను పోట్లాడింది మిత్రగారితోనా? లక్కీ, ఇక నేను ఉంటాను. సరే నాన్న, బాయ్. జాగ్రత్త. జాగ్రత్త నాకు కాదు, నీకు. ఈ జున్నుగాడితో ఆడి మళ్ళీ ఆ కాలు నొప్పి పెంచుకోకు. హలో అంకుల్, లక్కీ మీద మీకే కాదు నాకు కూడా బాధ్యత ఉంది. నేను కూడా లక్కీని బానే చూసుకుంటాను. నువ్వు బాగా చూసుకోవడం ఏంట్రా? నువ్వు పక్కన ఉండడం వల్లే తను పాడైపోతుందని నా బాధ. మీ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే అంకుల్, పిల్లల్ని ఎప్పుడూ అర్థం చేసుకోరు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తుంటారు, కానీ మా పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడూ మీకు అర్థం కాదు. అబ్బో, ఏంట్రా మీ పాయింట్ ఆఫ్ వ్యూ? బాల్ పాయింట్ పెన్ అంత లేవు, బడా బడా డైలాగులు చెప్తున్నావు. చెప్పు చెప్పు, ఏంటి నీ పాయింట్ ఆఫ్ వ్యూ? మా పిల్లలు అల్లరి చేస్తారు, అనుకువగా ఉంటారు. మాకు సరదాగా ఉండడం తెలుసు, సర్దుకుపోవడము తెలుసు. వయసులో మేము చిన్నపిల్లలమే అయినా ఒక్కోసారి పెద్దవాళ్ళలాగా ఆలోచిస్తాం. మా చదువులు 1వ తరగతి నుంచి మొదలవుతాయి, కానీ అందర్నీ చూసి జీవితం ఎప్పుడో చదివేస్తాం. వీడు ఉండడానికి పత్తికాయంత ఉంటాడు గాని ప్రపంచంలోని జ్ఞానం అంతా తెలిసినట్టు మాట్లాడతాడు. హలో అంకుల్, ఇప్పటికైనా అర్థమైందా మా పిల్లలంటే ఏంటో? అర్థమైందిరా, బాగా అర్థమైంది. ఏమర్థమైంది? నీకు తెలిసింది ఎంత? తెలుసు అని అనుకునేది కొండంత. జామకాయ అంత లేడు, జీవితం చదివేశాడంట. జీవితం. బాయ్. లక్కీ, మీ నాన్న ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు చూసినా కసుబుసులు ఆడుతూనే ఉంటాడు. కాసేపైనా ప్రేమగా మాట్లాడడం రాదా? అబ్బా జున్ను, మా నాన్న గురించి నీకు తెలీదు. మా నాన్న స్వీట్, చాలా సాఫ్ట్. ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా? అవునవును, చాలా ప్రేమగా ఉంటారు. చూస్తూనే ఉన్నాం కదా. పద.